హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదని అందరికీ తెలుసు. మరి ఎలా చేయాలో చూసేద్దామా. పాన్లో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, కొంచెం సరిపోతుంది ఆయిల్. ఓన్లీ మష్రూమ్ ఫ్రైస్కి మష్రూమ్ ఫ్రై చేయడానికి మాత్రమే. ఫ్రై చేసిన తర్వాత ఒక మష్రూమ్ని 3-4 పీసెస్ చేసుకోవాలి సైజుని బట్టి. మనము కర్రీకి చేసుకున్నట్టు కాకుండా దీనికి విడిగా 3-4 పీసెస్ చేసుకోవాలన్నమాట. ఫ్లాట్గా కట్ చేసుకోవాలి. వీటి మటుకు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్, బ్లాక్ పెప్పర్ సరిపోతుంది, వైట్ పెప్పర్ అక్కర్లేదు. కొంచెం పెప్పర్ వేసి, అంటే వీటి చప్పగా ఉండకుండా వీటి మటుకు మాత్రమే ఇలా వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. వాటర్ బయటకు వస్తుంది తెలుసు కదా. వాటర్ ఎవాబరేట్ అయ్యే వరకు మీరు అలా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా వెంటనే మెత్తబడిపోతాయండి, చాలా తొందరగా మెత్తబడిపోతాయి. మ్యాగీ కన్నా ఈజీ అనమాట చేసుకోవడం, అంత తొందరగా అయిపోతుంది. కటింగ్ ఒక్కటే లేట్ అవుతుంది అంతే. ఎవాబరేట్ అయ్యేదాకా, వాటర్ ఎవాబరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. బాండీలో ఆయిల్ వేసుకుని క్యారెట్ని కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఉంటే చాలా చాలా బాగుండేది, క్యాప్సికమ్ లేదు నా దగ్గర. దాని బదులు క్యాబేజీ వేస్తున్నాను నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసేసుకోవాలి. పీసెస్గా కట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట, చాలా తొందరగా ఫ్రై అయిపోతే. తర్వాత దీంట్లోకి కొంచెం స్లైసెస్లా కట్ చేసిన చిల్లీస్, గ్రీన్ చిల్లీ అనమాట. గ్రీన్ చిల్లీ కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి ఇవి చాలా చాలా బాగుంటాయి. పంటికి తగులుతూ ఉంటే ఇవి కూడా తినేయచ్చు అనమాట. లేత పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యాబేజీ వేసేద్దాం. క్యాబేజీ కూడా చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది. అప్పటికప్పుడు గబగబా చేసుకుని తినేసే ఐటమ్ అనమాట మష్రూమ్ ఫ్రైడ్ రైస్. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం. మష్రూమ్ టేస్ట్గా ఉండాలని చెప్పి మష్రూమ్ కోసం కొంచెం సాల్ట్ వేసాం కదా. ఇప్పుడు వెజిటేబుల్స్ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనకి స్పైసెస్ లేకపోతే ఎలా, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇవి సాల్ట్ వల్ల బాగా ఫ్రై అయిపోతాయి, ఇంకా ఈజీగా ఫ్రై అయిపోతాయి. తర్వాత మనం ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. రైస్ ముందుగా బౌల్లోకి తీసి ఆరబెట్టుకుంటే చాలా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. తర్వాత మష్రూమ్స్ యాడ్ చేసేసుకోవాలి, కొంచెం పెప్పర్ వేసేసుకోవాలి. రైస్కి సాల్ట్ మిస్ అవుతుంది కదా, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి వేసే సాల్ట్ని మనం 3 పార్ట్స్గా వేసామన్నమాట. గుర్తుపెట్టుకోండి, 3 పార్ట్స్గా యూజ్ చేసాం సాల్ట్ని. ఎక్కడ ఏది చప్పగా ఉండకుండా ఉండడం కోసం 3 పార్ట్స్గా యూజ్. ఇంతేనండి, బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రైస్ వేడెక్కేదాకా ఫ్రై చేసుకోవడమే. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.